ఈరోజు దేవుని మాట యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీద జీవించిన దినములలో ఆయన శిష్యులుగా నుండుటకు పిలువబడిన వారిలో యోహాను అనగా యేసు ప్రేమించిన వాడును యేసు రొమ్మున ఆనుకొనిన వాడని చెప్పబడిన యోహాను ఈ సువార్తను ఎన్నో విలువైన సంగతులతో వ్రాశారు. యేసు ప్రభువారు యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని చూచుచున్న యోధా ఇస్కరియోతు అచ్చటనుండగా తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉండెననియు యేసు ఎరిగి భోజనము మధ్య నుండి లేచి పై వస్త్రం అవతల పెట్టి ఒక తువాలు తీసి నడుమునకు కట్టుకొని అందరి పాదములను కడిగి, ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని అని చెప్పారు. 14వ అధ్యాయంలో మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును అని చెప్పారు. ఇలా ఆయన వారితో తన నిర్గమమును గూర్చి మెల్లగా చెబుతూ 14వ అధ్యాయం 18వ వచనంలో మిమ్మను అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడరు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అని చెప్పారు. 14వ అధ్యాయం 26వ వచనంలో ఆదరణకర్త తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని వారిని ఓదార్చుతూ సత్యమును అనగా ఆయన వారి యొద్ద నుండి వెళ్ళుచున్నదానని చెప్పారు. 14వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాటలన్నీ వారితో చెబుతూ రండి ఇక్కడ నుండి వెళ్ళుదము అని చెప్పి ఇక నేను ఎక్కువ విస్తరించి మాట్లాడను అని చెప్పారు. 15వ అధ్యాయంలో ఎలా వారి బంధము దేవునితోనూ ప్రభు అయిన యేసుక్రీస్తు అనబడిన ఆయనతోనూ ఎలా ఉందో చెప్పారు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మను అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి అని చెప్పారు. 16వ అధ్యాయంలో మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మందిరములో నుండి మిమ్మను వెలివేతురు, మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని చెప్పుకొను కాలము వచ్చును. మీరు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు, వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక అలాగున చేయుదురు. ఇవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకునేలాగున చెప్పితిని. మీతో నేను ఉన్నప్పుడు ఈ మాటలన్నీ చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వారి యొద్దకు వెళ్ళుచున్నాను. మీ హృదయము దుఃఖముతోనూ నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును అని చెప్పి 16వ అధ్యాయం 12వ వచనంలో నేను ఇంకను మీతో చెప్పవలసినవి అనేక సంగతులు గలవు, ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన వేటిని వినునో వాటిని బోధించును అని చెప్పారు. ఈ ఆదరణకరమైన మాటలు వారితో ఆయన అప్పగింపబడి శిలువ మరణము పొందకముందే బోధించారు. మనలను కూడా ఆదరణకర్త విలువైన సంగతులు ముందుగానే బోధించి మనలను బలపరిచి ఆదరించును గాక. ఆమెన్.
ఆమెన్. ఆమెన్. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆమెన్. ఆమెన్. ఆమెన్.